ఈరోజు దినం ప్రణీత్ రెడ్డి మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను గతంలోనే చెప్తాను ప్రణీత్, నీకు మా ఎమ్మెల్యే గారిని ఏం మాట్లాడినా కూడా నేను మాట్లాడతా. పదే పదే నువ్వు ఎన్నిసార్లు ఏం మాట్లాడినా కూడా మీ చరిత్ర మీ బతుకులు బయటపెట్టి చెప్తా ఉంటా. మా ఎమ్మెల్యే గారిని నేను పదే పదే దూషిస్తున్నావు. మీ నాయనకు కందికుంట ప్రసాద్ మా ఎమ్మెల్యే గారు బెంగళూరులో ఉన్నప్పుడు వాస్తవంగా నువ్వు రమేష్ రెడ్డి కుమారుడు అని చెప్పుకుంటే కంటే ముందు దీనికి సమాధానం చెప్పాలా. నిజమనేది నువ్వు అంటావు కదా, మా దగ్గర నిరూపణలు ఉన్నాయి, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మీ నాయన ప్రాణంతో ఉన్నాడు కదా. మా ఎమ్మెల్యే గారు కందికుంట వెంకటప్రసాద్ గారు బెంగళూరులో ఉన్నప్పుడు మీ నాయన కేవి రమేష్ రెడ్డి అప్పు వినాలి లేదో మీ నాన్న పిలుచుకుని నరసింహస్వామి గుడి దగ్గర ప్రమాణం చేయి. మేము మా ప్రసాద్ అన్న గారిని పిలుచుకొని వస్తా, ప్రమాణం చేద్దాం. రెండోది, నారాయణ స్వామి నాయకు ఉన్నాడు కుట్టాగుల్లో. నారాయణ స్వామి నాయకు నిన్ను కాపాడలా, మీ చెంచాలతో ఏదో చెప్పిస్తున్నాను. మా ప్రసాద్ అన్న కాపాడినాడు. మైసూరులో ఉంటే మైసూరుకు పోయి కుటాగుల్లో నన్ను ఫలానా వ్యక్తి నన్ను హతమారుస్తానని చెప్పి భయపడిస్తాడన్నా. నీ మనిషిగా ఉన్నప్పుడు నన్ను మీరు కాపాడాలన్నా అని కాళ్ళు పట్టుకోలేదా? రమ్మని పిలుచుకోరా మీ నాయన్ను. నేను మా ఎమ్మెల్యే గారిని పిలుచుకొస్తాను, ప్రమాణం చెప్పిస్తాము. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి అప్పు చేసిన లేదు, అప్పులు తీసుకొచ్చుకోలేదు అని చెప్పి చేయమని మీ నాయన్ను. రెండోది, కుటావుల్లో వ్యక్తి నన్ను చంపుతున్నాడు, మీరే కాపాడాలని పోయి కాళ్ళు పట్టుకున్నాడో లేదో రమ్మని ప్రమాణం చేయి. రెండోది, నీ కారు అంటే ఇప్పుడు తెలదేమో, ఇవాళ ఇప్పుడు మీరు కార్లు సంపాదించుకోవచ్చు. జెట్ కారు. మా ప్రసాద్ అన్న గారు రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులో ఉంటే పోయినాను. బెంగళూరుకి పోయి అన్న ఆ కారు అట్లా నా ఫ్యామిలీతో పోయి దర్శనం చేసుకొని వస్తా అని చెప్పట్లంటే జెట్ కారు పేరు కూడా నేను కూడా ఏదో విచారించుకున్నాం కాబట్టి చెప్తున్నాం. అప్పుడు ఆ కారు తీసుకొని పోతే నువ్వు కానీ పోయినావు దాంట్లో. ప్రణీత్ ఒకసారి మీ నాయనకి అడుగు, మీ నాయనకు మాట్లాడు. నువ్వు పిల్లోనివే, నువ్వు పాల్పచ్చా ఉంటావు, నాకు తెలిసే నువ్వు పాల్పచ్చా ఉంటావు. నువ్వు ఆ కారులో పోయి మీ కుటుంబం, నువ్వు మీ నాయన ఇంకా మీ కుటుంబం అంతా పోయి తిరుపతి వెంకటరామ స్వామి దర్శనం చేసుకొని కిందకు వచ్చేసరికి బ్రేక్ ఫేర్లు ఫెయిల్ అయితే ఆ కారు ఆడ పెట్టేసి, కనీసం ఆ కారు ఆడ పెట్టినాను అని చెప్పకుండా కూడా తాళాలు ప్రసాద్ నుండి చేర్చాం బెంగళూరులో. ఇది మీ ఘనత. ఇది నిజమా కాదా? రమ్మని నరసింహస్వామి గుళ్ళేకి నేను మా ప్రసాదం పిలుచుకొస్తా. దీనికి కూడా ప్రమాణం చేద్దాం. తప్పులన్నీ మీరు చేసేసి ఎంతసేపు ఎమ్మెల్యే గారు ఇట్లా అని చెప్పని మాట్లాడుతున్నారు. నీకు పదే పదే చెప్తానే ఉన్నా నేను. ఎమ్మెల్యే గారు ఈరోజు నువ్వు అంటావు ఏదో నీ చెంచాలు, నీ స్పూన్లు, నీ గ్లాసులునే. మా కందికుంట ప్రసాదే అనే వ్యక్తి మా అన్న మమ్మల్ని చాలా అదుపు చేస్తా అన్నాడు. నువ్వు ఎప్పుడు అధికారం వస్తే చూస్తాము, అరుపులు తట్టుకోలేరు. మేము తెగిచ్చి ముందుకు వస్తే మీరు తట్టుకుంటారా? మా అరుపుల ముందరా మీ అరుపులు ఎవడు కాపాడేటాడు? మా కందికుంట ప్రసాద్ ఎమ్మెల్యే గారు అట్లా కోరుకోలేదయ్యా బాబు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మీకు పదే పదే చెప్తున్నాం, ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్నాం. మా ప్రసాద్ అన్న కదిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా సంతోషాలతో ఎప్పుడు కూడా ఇది అన్నదమ్ముల్లాగా ఉండాలి. మా ప్రసాద్ అన్న దగ్గర ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఈ కదిరి నియోజకవర్గంలో పోటీ చేసినారయ్యా. మీరు పాల్పచ్చాలంతా కూడా మీరు మీ అట్లా ఉడత ఊపులకు దీనికి భయపడే రకాలు ఎవరు లేరయ్యా ఇక్కడ. మీరేందో చేసేస్తాం, పెట్టేస్తాం, మా అధికారం వస్తే అని చెప్తున్నావు. నువ్వు నీకు అధికారం వచ్చేది లేదు. నీ అధికారం మీ నాయన 9 ఏళ్ళు ఏం చేశాడయ్యా మమ్మల్ని? మీ నాయన కంటే ముందు మా చిన్నమ్మ కౌన్సిలర్, మీ నాయన చైర్మన్ తర్వాత మా చిన్న కౌన్సిలర్ అయిన తర్వాత మీరు ఏదో మీరు పదవులు అనుగిచ్చిండేది. అప్పుడేం చేయలేదు, అప్పుడే ఓడిస్తామయ్యా మీకు. ఇప్పుడేం చేస్తావయ్యా నువ్వు? నువ్వేందో చెప్పుకుంటావు. మీ నాయన కుప్పానికి పోయి సంపాదించుకొచ్చుకున్నాడు. ప్రణీత్ అడుగు. తెలుగుదేశం పెట్టిండే భిక్ష, ప్రసాద్ అన్న పెట్టిండే భిక్ష మీరు బతుకుతున్నారంటే ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ అనే ఎమ్మెల్యే గారి సపోర్ట్ సహకారాలు అందించుకున్నారు. ఆయన కాళ్ళు పట్టుకున్నారు. ఆయన పెట్టిండే భిక్ష మీకు. భిక్షను మర్చిపోకూడదయ్యా. భిక్ష అనేది కడుపు తింటాం మనము. ఆ భిక్షను ఎప్పుడు మర్చిపోకూడదు. కడుపుకు తింటే భిక్షను మర్చిపోయినాడంటే వాడు కన్న తల్లికి కన్న తండ్రికి పుట్టినట్టు కాదు ఈ లోకంలో వాస్తవం అంటే. రెండోది,
మీరు కదిరి మైనార్టీల సోదరుల గురించి మాట్లాడతారా? కదిరిలో మైనార్టీలు మక్బుల్ బాషా అన్న గారికి కదిరి వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ఛార్జ్గా ఇస్తే కుటాగంలోకి వచ్చాడు ఆయన. ఏదో మన్సూర్ అనే పిల్లోనింటికి మాట్లాడేదానికో ఏదో పని మీద వచ్చాడని. నీ చెంచాలతో ఏం చేపిస్తావా నువ్వు స్త్రీలను గౌరవించాలంటున్నావే, ఏం చేసావా నువ్వు? అమ్మనా బూతులు అక్క అమ్మ ఆలి అని చెప్పేసి నీ చెంచాలతో మాట్లాడించలేదా? ఆయన నడిపించలేదా? కార్లు గడ్డం పెట్టేసి దావులు బ్లాక్ చేసేసి. రెండోది, ఇదే కౌన్సిలర్గా ఇదే చైర్మన్గా సదా ఉన్నీష్ అక్క గారు కదిరికి చైర్మన్గా ఉన్నప్పుడు మీ కౌన్సిలర్ మీటింగ్లో మీరు అమ్మాలి మాట్లాడలేదా? నానా బూతులు. తెలుగుదేశం పార్టీ వైసీపీని విమర్శిస్తుంది, మీరు కూడా మమ్మల్ని మా తెలుగుదేశం పార్టీని విమర్శించవచ్చు. మీ పార్టీ వల్లనే మీరు ఎంత అవమానపరిచి మాట్లాడినారే మైనార్టీ సోదరులని మీరు ప్రేమలో పోస్తున్నారే. ఈరోజు మైనార్టీ సోదరుల మీద అంతగా మాట్లాడి అంత ప్రేమలో పోస్తాడు ఆయన. మైనార్టీ కాదా మక్బుల్ బాషా అన్న గారు? ఆయన మీరు కించపరిచి మాట్లాడలేదా? కుటాలకు వస్తే మీ వైసీపీ పార్టీ కదా, మీ వైసీపీ పార్టీ కాదా? ఎందుకు ఆ రోజు మీరు మైనార్టీలను అగౌరవపరిచి మాట్లాడినారు? ఈరోజు కూడా మీరు మీ ఉనికిని కాపాడుకునేదానికి మీ ఆర్థిక వనరుల మీద మీరు చేసే మోసాలకు మా ఎమ్మెల్యే గారు ఏమన్నా ఇబ్బంది చేస్తాడని చెప్పనేసి మీరు పదే పదే నీ స్వార్థం కోసం, నీ స్వార్థ స్వలాభాల కోసం, నీ ఆర్థిక లావాదేవీల కోసం నువ్వు పెరగల్లా, నీ కుటుంబం పెరగల్లా, నువ్వు లావాదేవీలు పెంచుకోవాలనే కోసం నన్ను ఏమన్నా నాకు ఇబ్బంది చేస్తాడేమని చెప్పేసి ముందుగానే ఇదన్నా ఉండాలా. లేదంటే మీ వైఎస్ఆర్ పార్టీలో నువ్వేమన్నా పెద్ద నాయకుడు అనుకుంటావా? నువ్వు మా ఎమ్మెల్యే గారిని ప్రతిసారి నువ్వు మాట్లాడడానికి నీకేమన్నా ఏదైనా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ లేకుంటే మీ రెడ్డి చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి అన్నా నా సీఎం పదవి ఇస్తానే నువ్వు మాట్లాడి దూషించని చెప్పేసి నీ స్థాయి అనాది. నీకు స్థాయి ఏమన్నా కావాలంటే సర్టిఫికేట్ అనగల నువ్వు మాట్లాడితే. ఈరోజు ఉదయం ప్రణీత్ రెడ్డి అలియాస్ కుటాగుల చిన్నపరెడ్డి, ఆయన ప్రణీత్ రెడ్డి అనేదానికంటే వాళ్ళ ఆయన పేరు అప్ప, వీళ్ళ కొడుకు పేరు చిన్నప్పుడు అని ఎందుకంటున్నానంటే మన కందుకుంట వెంకటప్రసాద్ గారు రాజకీయం స్టార్ట్ చేసేటప్పుడు ఈయన నిక్కలు కూడా వేసుకోలేదు. ఈరోజు ఆయన మా గురించి మాట్లాడే స్థాయి ఉందని నువ్వు మాట్లాడుతున్నావు. 1999 నుంచి ప్రసాద్ అన్న రాజకీయం 24 సంవత్సరాల రాజకీయంలో ఏ రోజు ఎవరు ఆయన గురించి ఇంతలా ఎవరు మాట్లాడింది లేదు. కానీ ఈరోజు నువ్వు ఈ చిన్నప్పుడు ఎవరిని చూసి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. ఇన్ని రోజులు మేము సమయం పాటించినాం. కుటాగుల్లో సంబంధించింది నువ్వు ఏం మాట్లాడినా, ఎవరితో మాట్లాడించినా, ఏ నాయకులతో మాట్లాడినా, ఏ సామాజిక వర్గం నుంచి మాట్లాడించినా కూడా మేము సమయం పాటించినాం. మేము ఎందుకు సమయం పాటించినామంటే మా నాయకుడు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఆయన నుంచి మన పార్టీ నుంచి ఏ ప్రాబ్లం, ఏ దుష్ప్రచారం రాకుండా వాళ్ళకు కాకుండా మమ్మల్ని ఓపిక పట్టేలా చేసినాడు. సమయం మించిపోయింది. మేము సమయంగా పాటిస్తున్నామని చెప్పేసి నువ్వు చాలా వీర పలుకులు పలుకుతున్నావు. కుటాగులు కానీ కదిరి కానీ చాలామంది నాయకులు ఉన్నారు. కానీ నువ్వు ఒక్కడవే ఏదో నాయకుడివి, నేనేదో మాట్లాడితే చెల్లుతుందనే ప్రభావంలో ఉన్నావు నువ్వు. 2024 వస్తే నువ్వు మున్సిపాలిటీ రద్దయినప్పుడు అందరినీ మీకు సంబంధించిన మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరినీ తీసుకెళ్ళి మూకుమ్మడిగా రాజీనామా చేస్తాను ప్రెస్ మీట్ పెట్టి మరుసటి రోజు సాయంకాలమే దాన్ని చేసుకొని సిద్ధారెడ్డి సార్ దగ్గరికి పోయి మేము నీ అంటే ఉంటామని చెప్పి ఆయన గంటకు మాట్లాడుతూ చీకటి రాజకీయం మక్బూల్ దగ్గర పోయి చీకటి రాజకీయం చేసినావు నువ్వు. అవి ఆధారాలు అందరికీ తెలుసు. నువ్వు ఏమేమి చేసినావో, నువ్వు ఎక్కడెక్కడ రోడ్లు ఎక్కినావో. ఫస్ట్ సిద్ధారెడ్డికి సార్ టికెట్ రావాలని నువ్వు ధర్నాలు చేసినావు, చిలక పలుకు పలికినావు, మాకు పుట్టినరోజులు గ్రాండ్గా చేసినావు, అన్నీ చేసినావు. చివరాఖరికి ఏమైందిరా అంటే మక్బూల్ షాప్ దగ్గరికి పోయి సలాం కొట్టినావు. ఎందుకు కొట్టినావురా అంటే మాకు పదవులు కావాలా, డబ్బు కావాలా. మక్బూల్ గారు ఏదో ఫిగర్ చెప్పారంట, ఆ ఫిగర్కి నువ్వు ప్రలోభపడి నైట్కి నైట్ నువ్వు మారిపోయింది నిజమా కాదా, వాస్తవమా కాదా? ఆ విషయం మీ పార్టీలో సంబంధించిన వ్యక్తులు అడుగు ప్రణీత్ రెడ్డి అలియాస్ చిన్నపా. ఇంకో విషయం, నువ్వు పొద్దున ఏదో మాట్లాడేసినావు. కదిరికి సంబంధించి లిక్కర్ షాపుల్లో మొత్తం అంతా సిండికేట్ వ్యవహారం చేసి ఆయనకే మొత్తం ఐండి చేత అంటే నువ్వు చూసినావా? నీ నిజంగా నువ్వు అమ్మ కబ్బుకు పుట్టింటే
నువ్వు నరసింహస్వామి దగ్గరికి రా, నేను వస్తా, నేను యాజ్ లైసెన్స్ నేను ప్రతాప్ మహేష్ నాది, నువ్వు రా ప్రమాణం చెయ్యి, నువ్వు రా నరసింహ గుడి దగ్గర రా, పాలపేట దీని దగ్గర రా, నేను ప్రమాణం చేస్తా మా నాయకుడికి ఏ రూపాయి చేరలేదు, నిజంగా నువ్వు పుట్టింటే నువ్వు రా, నేను వస్తా, మా 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 సిండికేట్ మా సభ్యులంతా వస్తాం, మా లైసెన్సుల దారులు అందరం వస్తాం, ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడ చూసినావు నువ్వు? మా నాయకుడు డబ్బులు తీసుకున్నాను చెప్తావా? ఏ విధంగా నిరూపిస్తావు నువ్వు? నీకు ఆ స్థాయి, అసలు నీకు స్థాయి లేదు. మళ్ళీ నీ స్థాయి గురించి, మరి నీ చెంచాలు నీ స్థాయి గురించి మాట్లాడతారు. అసలు నీకే లేదు స్థాయి ఫస్ట్. మళ్ళీ నీ స్థాయి గురించి మీ చెంచాలు మీకు మా ప్రణీత్ రెడ్డి నాయకుడికి మాట్లాడాలంటే స్థాయి ఉండాలని. నీకే స్థాయి ఉంది? మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి ఏ స్థాయి ఉంది నీకు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏదో 4-5 నెలల నుంచి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేదో గొప్పడు అనుకుంటే, నువ్వు అనుకుంటే కాదు, ప్రజలు అనాలా, ప్రజలు నిరూపించుకోవాలా. ఏదో నలుగురు ఏదో నీకు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఫాలో అయ్యి నీ వీడియోలు పెడితే నువ్వు హీరో అయిపోవు, నీకు పదవులు రావు, జనాలేకి రావాలా. నువ్వు మీ నాయన కార్లలో తిరగడం మానేసి రోడ్డు మీదకి వస్తే ప్రజలు బాధలు చూస్తాయి. నువ్వు పెట్టిన నువ్వు నిర్మించుకున్న క్వారీ చుట్టుపక్కల ఎన్ని భూములు, ఎన్ని 100 ఎకరాలు ఎడారులే తెలుసా నీకు? ఒక్కసారి కారు దిగి నడుచుకుంటా పో, శ్మశానం అయిపోయింది. మీరు పేల్చే కుటావాలు మొత్తం వదురుతుంది. ఇంట్లో సామాన్లు వదురుతున్నాయి. అది మీ చెంచాలు ఇల్లు కూడా వదురుతున్నాయి. కానీ మీ మీద అభిమానంతో మీ స్వలాభం కోసము మీ డబ్బులు సంపాదించి పెట్టుకోవడం వాళ్ళు నోరు ముచ్చుకుని ఉన్నారు. అందరూ ఒక్కరొక్కరు బయటకు వస్తారు. ఇంకా మా నాయకుని గురించి కానీ నువ్వు చాలా 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 మాట్లాడుతున్నావు. ఒక కబ్జా కోరు అది చేస్తాడు. ఎక్కడ చూసినావు నువ్వు కబ్జా కోరు అంటే? ఏ రోజు చూసినావు నువ్వు? ఇదేనా దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీ నాయకుడు కబ్జా కోరు అంటే ఏడ చూసినావు నువ్వు మా నాయకుడి గురించి? ఇంకొకసారి కానీ మా నాయకుడి గురించి మాట్లాడితే ఖబర్దార్, వేరే రకంగా ఉంటుంది. ఇన్ని రోజులు మేము మాట్లాడుకున్న సమయం పాటించి దేనికంటే మా నాయకుడు మీద మాకున్న అభిమానము, నమ్మకంతో మేము ఇన్ని రోజులు ఉన్నాము. ఆయన ఒకసారి కనసేక్ చేయమని చెప్పు, ఏం జరుగుతుందో తర్వాత చూస్తాం. ఏదైనా సరే ఆయన విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో ప్రణీత్ రెడ్డి. ఏదైనా ఏ విషయమైనా ఇంక నుంచి అయినా నోరు అదుల్లో పెట్టుకొని ఏ విషయం మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, దాని పరిణామం ఎలా ఉంటుంది. మా నాయకుడు కడిగిన ముత్యం. ఏడన ఏ నాయకుడు అన్ని మండలాలు కూడా తెలుస్తుంది. ఏ మండలం పైన అడిగితే తెలుస్తుంది మా నాయకుడు ఏం చేసినాడో, ఏ అభివృద్ధి చేసినాడో. మీరు చెప్పాల్సిన పనిలే, జనాలు చెప్పాలి. నీ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో 2 వీడియోలో పెడితే సరిపోదు. ఈ మండలాల్లో గుళ్ళు లేని ఊర్లు ఉన్నాయేమో అని కందుకుంట సాయం లేని నాయకుడు కార్యకర్త లేడయ్యా, గుర్తుపెట్టుకో. ఏడన్నా చూసుకోండి. గుళ్ళు లేవేమో, మా నాయకుడు చేసిన సాయం ఉంటుంది. ప్రతి ఇంట్లో ప్రతి గడపలో అడుగు చెప్తారు. ఇంకో విషయం చాలా చెప్తారు. ఇంకో చెంచాలు ఏం చెప్తారు? చెప్పింది చేసింది చెప్పుకుంటారు. ఏ నాయకుడు చెప్పుకోడు, ఎస్పెషల్లీ మా కందుకుంట చెప్పడు. చేసింది ఎప్పుడు దాచిపెడతాడు. కాదు, అది ఆ నైజం కాదు, మా నాయకుడు నైజం కాదు. ఇంకొకసారి కానీ మా కందుకుంట నాయకుని గురించి కానీ, మా టీడీపీ వాళ్ళ గురించి కానీ, ఏడా కానీ ఏదన్నా కానీ మాట తూలి ఏమన్నా అయిందో ఇంకా ఈసారి మాకు సమయం పాటించాం. ఇంకో విషయం, కుటాగుల్లో మేము మైనార్టీలము, బీసీ సోదరులము, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ అన్నదమ్ములు మాత్రమే ప్రశాంతంగానే ఉన్నాం. నువ్వే అనవసరంగా దాన్ని నువ్వు బయటకు వచ్చి కూర్చొని ఇదేదో ఇట్లా అంటున్నారు మాట తప్పు, అవాస్తవం. దయచేసి హిందూ ముస్లిం బాయి లాగా ఉండాలి. అది ఎప్పుడు ఉంటాం. మా చిన్నతనం నుంచి నువ్వు ఏ వయసు ఎంతో నా వయసు అంతే. నేను చూస్తున్నా, మీ నాన్నను చూస్తున్నా, కందికుంటను చూస్తున్నా, మా నాన్నను చూస్తున్నా. వాళ్ళు మెల్లిగే ప్రవర్తన నువ్వు నేర్చుకో, వాళ్ళ మీద నేను నేర్చుకున్నా. నీ మాట తీరు, నీ స్వభావ తీరు ఇవన్నీ మార్చుకుంటే నువ్వు రాజకీయంలో పైకి ఎదుగు, తప్పులేదు. కానీ ఒకరిని విమర్శించి నువ్వు ఎదగాలనేది తప్పు. అది ఇంకో కందికొండ గారి గురించి అడిగితే నువ్వేదో నీ కందికొండ గురించి మాట్లాడితే నువ్వు ఎదిగిపోవచ్చు, లేదు నీ హైలైట్ అవ్వచ్చు అంటే రా. నేను నీ గురించి మాట్లాడకూడదు. అయినా నీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నీ గురించి మాట్లాడుకునే స్థాయి మాది కాదు. ఇన్ని రోజులు మేము అనుకున్నాం. కానీ ఈరోజు నువ్వు పొద్దున్న పెట్టిన ప్రెస్ మీట్ నువ్వు కందికొండ గానికి వచ్చినావు, వాళ్ళ ఇంట్లోకి వచ్చినావు. కందికొండ ఒక ఎమ్మెల్యే ఏదైనా మాట్లాడే స్థాయి ఉంటుంది. నీకు ఆ స్థాయి లేదు ప్రణీత్ రెడ్డి, స్థాయి లేదు. ఇప్పటికైనా శ్రద్ధ తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడు ప్రణీత్ రెడ్డి. దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దు.
ఎంతకంటే ఏం చెప్పలేము. ఇంకా నువ్వు ఇంకా ఎక్కువ ఇంకా మాట్లాడాలంటే పరిణామం వేరుగా ఉంటుంది. కుటాగల రమేష్ రెడ్డి కొడుకు ప్రణీత్, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎటువంటి ఉన్నాయంటే, ఆరోపణలు నువ్వు చేస్తుండేవి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నావు ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గురించి. అది మంచిది కాదు. మీరు చేసే ప్రతి విమర్శ దానికి సమాధానాలు మీ దగ్గర ఉన్నాయనుకోవడం నేను అనుకోవడం లేదు. నువ్వు ప్రసాదాన్ని ఇంటి ముందర వచ్చేసి వెహికల్స్ పెట్టేదానికి మా దగ్గర ఆధారాలు స్లిప్పులు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళోకి పోయి అడిగినా కానీ దానికి ఆధారం ఉంది. రెండోది వైన్ షాపులు అంటున్నావు. వైన్ షాపుల్లో నీకు సంబంధించి ఎక్కడైనా కానీ కమిషన్లు రూపంలో ఎక్కడైనా తీసుకుంటున్నటువంటి వీడియో కానీ ఆడియో కానీ తీసుకుంటున్న వ్యక్తి గురించి కానీ ఎక్కడన్నా నీ దగ్గర సమాచారం ఉందా? అట్లా మాట్లాడొద్దు. నీ దగ్గర సమాచారం ఉంటే వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ లేదంటే ఒక స్లిప్ రూపంలో కానీ షాప్ రూపంలో ఏడన్నా ముందర వెనక నీకు ఎక్కడన్నా వీడియో ఆడియో ఉంటే మాట్లాడు. వాటికి 2 అయిపోయింది. ఇంకా మూడోది కబ్జాలు. నీకేదో వేమారెడ్డి సర్కిల్లో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి జాగాలో సమాధులు ఉన్నాయి, వాటి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, లేదా లేఅవుట్ అప్రూవల్ చేసి ఏదో ఫ్లాట్లు వేస్తున్నారు అంటున్నావు. దానికి సంబంధించిన హక్కుదారులు కానీ అమ్మిన వాళ్ళు కానీ వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో నీకేమైనా భాగస్వామ్యం ఉందా? నీకేమైనా హక్కు ఉందా? నీకు మాట్లాడేదానికి నీకు లీగల్గా నీకేమన్నా జీపీ కానీ లేకపోతే ఏమన్నా అగ్రిమెంట్ ఏమైనా ఉందా? ఉన్నవాళ్ళు అమ్ముకున్నారు, కొన్నవాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు. దాంట్లో ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించిన సమాధులు ఉన్నాయని చెప్పేసి, అది ఉన్నాయని చెప్పేసి, ఇది ఉన్నాయని చెప్పేసి నీకెందుకు? నీ గ్రామ స్థాయిలో నువ్వు చూసుకో. 5వ వార్డు ఇన్ఛార్జివి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. 5వ వార్డులో నిలబడు, గెలుచు. నిలబడి తోడగలు కొట్టి నిలబడతావో లేకపోతే నలుగురితో జనాల్లో మమేకమై తిరిగి ఓట్లు అడుక్కుంటావు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? వార్డులో 5వ వార్డులో నాయకుడివి, వార్డులో గెలిచవయ్యా. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. తగులేకు టీడీపీ తరపు నుండి ఉన్నారు. ఏమే మంచితనంగా ఏదన్నా పోయి 4 ఓట్లు వేయించుకు. ఈసారి లాస్ట్ టైం కూడా చెప్పినా, నేను ఇప్పుడు చెప్తున్నా. 5వ వార్డులోకి పో, గెలుచు. మున్సిపల్ ఎలక్షన్లో 5వ వార్డులో గెలిచిన తర్వాత మాట్లాడితే అప్పుడు నీ స్థాయి ఎక్కడుందో అనేది నీకన్నా అర్థమవుతుందని నేను భావిస్తున్నా. దయచేసి ఆరోపణలు చేసే ముందు ఆలోచించు. పక్కన వాళ్ళు రెచ్చగొట్టితేనో ఇంకోటితేనో అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. పద్ధతి అనేది నీకేమన్నా ఉంటే నువ్వు పద్ధతిగా నడుచుకుంటే నీకే మంచిది.